మనం ఇంట్లో తయారు చేసుకునే మామిడి తాండ్రకి, బయట కొనే మ్యాంగో జెల్లీకి చాలా తేడా ఉంటుందండి. వాళ్ళు ఆర్టిఫిషియల్ కలర్సు, పంచదార, ఎసెన్సు వేస్తారు కాబట్టి, ఇంట్లోనే ఇలా ఈజీగా తయారు చేసుకోండి. ముందుగా బాగా పండిపోయిన బంగినపల్లి మామిడి పండుని తీసుకొని, దాని మీద ఉన్న తోలు తీసేసి ముక్కలుగా కోసుకొని, మిక్సీ జార్‌లో వేసి ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు ప్యాన్‌లో మామిడి పండు గుజ్జు, మీ రుచికి తగ్గ బెల్లం పొడి వేసుకొని, చిన్న మంట మీద 2 నిమిషాలు కలుపుతూ ఉడికించుకోవాలి. 2 నిమిషాలకి బెల్లం కరిగిపోయి ఇలా బబుల్స్ వస్తాయండి. ఇప్పుడు స్టవ్ మీద నుంచి దించేసి పూర్తిగా వేడి చల్లారనివ్వాలి. మరీ ఎక్కువసేపు ఉడికించకూడదండి. గట్టిపడిపోతుందని గుర్తుంచుకోవాలి. ఇప్పుడు ప్లేట్‌కి నెయ్యి పూసుకొని చల్లారిన మామిడి పండు గుజ్జుని వేసి మరీ పలుచగా కాకుండా కొంచెం మందంగా పళ్ళెం చుట్టూ అప్లై చేసుకొని 3 రోజులు ఎండలో ఎండపెట్టుకోవాలి. ఎండలో పెట్టుకున్న తర్వాత వీటి మీద దుమ్ము పడకుండా, ఈగలు ముసరకుండా పలుచటి గుడ్డ కప్పుకుంటే సరిపోతుంది. 3 రోజులకి ఇలా చక్కగా ఎండిపోతుందండి. స్పూన్‌తో చుట్టూ ఇలా లేపితే మామిడి తాండ్ర చాలా ఈజీగా ఊడొచ్చేస్తుంది. ఇలా తయారు చేసుకున్న మామిడి తాండ్రని మీకు నచ్చిన సైజులో ముక్కలుగా కోసుకొని సీసాలో స్టోర్ చేసి పెట్టుకొని, అప్పుడప్పుడు ఒక ముక్క తింటూ ఉంటే చాలా బావుంటుందండి. ఇంతేనండి. మ్యాంగో జెల్లీ తయారు చేసుకోవడం చాలా ఈజీ. మీరు తినాలన్నా, పిల్లలకి పెట్టాలన్నా ఇలా ఆరోగ్యంగా ఇంట్లోనే తయారు చేసి పెట్టండి. చాలా బాగా కుదురుతుంది. ఈ సీజన్‌లో తప్పకుండా ట్రై చేసి చూడండి.